Hi, hello everyone. Welcome to my YouTube channel. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవేలో నార్కెట్పల్లి దగ్గర ఉన్న శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం మీకు చూపించబోతున్నాను. ఎలా ఉందో చూడండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. రోడ్డు కొంచెం ఘాట్ రోడ్ల లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది పైకి కొండపైకి వెళ్తూ ఉంటే. ఈ టెంపుల్ ఇప్పటిది కాదు, ఎన్నో వేల సంవత్సరాల క్రితంది. ఇదే శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం. లోపలికి వెళ్దాం పదండి. లోపల ఇది గర్భగుడి. దేవుడిని చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఇక్కడ చాలా ప్రశాంతంగా దర్శనం చాలా మంచిగా అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది కోనేరు. ఇందులో చాలా ఫిషెస్, తాంబేళ్ళు బాగున్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. సూపర్ ఉంది అసలు చాలా. ఇక్కడ పైకి వెళ్తుంటే ఇంకొకటి శివాలయం, లోపల శివాలయం ఉంటుంది. ఇది ఒక చిన్న కోనేరు. ఇందులో తామర పూలు ఉంటాయి. చాలా బాగుంది అసలు. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది అసలు. చాలా మంచిగా ఉంది టెంపుల్. పీస్ఫుల్గా, ఎక్కువ రష్ లేకుండా జనం దర్శనం మంచిగా అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదేనండి శివాలయం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక కొండపైన దేవుడు, ఫస్ట్ వెలిసిన దేవుడు అక్కడనే. కానీ అక్కడికి మేము వెళ్ళలేము. ఇప్పటిదాకా చూపించాను కదా, ఇదే అండి శివాలయం. చాలా బాగుంది అసలు. ఈ టెంపుల్లో ప్రతి నెల పౌర్ణమి రోజున కళ్యాణం కూడా జరిపిస్తారు. బాగుంటుంది చాలా. ఇప్పటిదాకా చూసారు కదా కోనేరు. ఆ కోనేరులో ఫిషెస్ అండి. మేము పక్కన షాప్లో బొంగులు తీసుకొని వేసాము. చాలా ఫిషెస్ వచ్చాయి. తాబేళ్ళు, ఫిషెస్ చాలా ఉన్నాయి. బాగుంది అసలు. ఫిషెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఫుల్ చూడండి. వాచ్ ఫుల్ వీడియో. మీకే అర్థమవుతుంది ఎలా ఉందో. అందుకని తక్కువ డ్యూరేషన్లో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది కళ్యాణ మండపం అండి. చాలా ప్రశాంతంగా బాగుంటుంది, చల్లగా. ఇంకా ఇదంతా పార్క్, చిన్న గార్డెన్ లాగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేశారు. మేము ఆ రోజు వచ్చినప్పుడు భోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా తినేసి మంచిగా కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.